వెల్కమ్ టు VS6 న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన మొత్తం తప్పుల తడకగా ఉందని, దీన్ని బీఆర్ఎస్ పార్టీ తిరస్కరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే పేరుతో చేసిన గణాంకాలకు పొంతన లేని ఈ సర్వేను తాము తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. 2014లో నుండి 2024 వరకు అగ్ర కులాల జనాభా 5% శాతానికి పైగా జనాభా పెరిగినట్లు లెక్క లేశారని, బీసీ జనాభాను మాత్రం 5% తగ్గించినట్లు లెక్క చూపారన్నారు. ఇది బీసీలను అణిచివేసి కుట్ర అని ఎద్దేవా చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో 18% ఉన్న షెడ్యూల్ కులాల జనాభా నేడు జరిగిన 17%గా తగ్గిస్తూ తప్పుడు లెక్కలు చెప్పారన్నారు. అగ్ర కులాలలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, ఉపాధి పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారో ఈ సర్వే తెలపలేదని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూతూ మంత్రంగా సర్వే చేపట్టి 85% ఉన్న బహుజనులకు అన్యాయం చేశారని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% తెచ్చుకున్నారని, 7% ఉన్న జనాభాకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తాయో ప్రజలు కుట్రను గుర్తించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కుల ఉద్యమాలతో పాటు రాజకీయ వాటాలను పెంచే ఉద్యమాలను బలోపేతం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.